హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు 2 హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవి 2 కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా అందరూ తినవలసినటువంటి రెసిపీస్. ముఖ్యంగా వేసవికాలంలో తిన్నట్టయితే మార్నింగ్ ఒక బౌల్ తిన్నాము అంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది, తపనగా లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా రాగుల్ని ఏదైనా గ్లాస్ కానీ బౌల్ మెజర్మెంట్ పెట్టుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎంత క్వాంటిటీ అయితే రాగుల్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెసరపప్పును కూడా తీసుకొని ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి. తొందరగా అడుగంటుతాయి కాబట్టి మందపాటి గిన్నెను తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పెసరపప్పును కూడా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్టె పొంగలి ప్రాసెస్ అలవాటు ఉన్న వాళ్ళైతే అదే ప్రాసెస్లో మనం చేసుకుంటాము. బట్ మనం కుక్కర్లో ఉడకబెట్టము. రాగుల్ని కుక్కర్లో ఉడకబెడితే కొంచెం ప్రమాదం అని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను అసలు కుక్కర్లో ఉడకబెట్టను. విజిల్ పెట్టకుండా ఈరోజు మనం ఇది కుక్ చేసుకుందాం. మంచి సువాసన వచ్చి కలర్ మారిన తర్వాత నార్మల్ వాటర్ తోటి పెసరపప్పును ఒకసారి వాష్ చేసేసి వాటర్ని అంతా వంపేయాలి. ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పుతో పాటు రాగుల్ని కూడా వేసుకోవాలి. కొందరైతే ముందుగా రాగుల్ని ఉడకబెడతారు. అలా కాకుండా రెండింటిని ఒకటేసారి ఉడకబెట్టినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. రాగులు పెసరపప్పు కలిపి ఒక బౌల్ అయింది కాబట్టి ఒక బౌల్కి 4 బౌల్స్ల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. అదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే మరో బౌల్ కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టేసి నేను ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అది కూడా చూపిస్తే లేట్ అయిపోతుందని చెప్పి చూపించలేదు. వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మీకు మధ్యలోనే ఒక బౌల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో 2 రకాలు చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ని అయితే యాడ్ చేయలేదు. మీరు హాట్ రెసిపీని బ్రేక్ఫాస్ట్ కోసం రెసిపీని తయారు చేసుకుంటే ఉడికేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు, ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. లేదంటే ఇంకాస్త గట్టిపడుతుంది అంతే తప్పించి కట్టె పొంగల్లాగా మరీ గట్టిగా అయితే అయిపోదు. ఇప్పుడు నేను దీంట్లో కొంత పార్టీషన్ని వేరుగా తీసుకుంటున్నాను, కొంత భాగాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీంతో స్వీట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని హాఫ్ బౌల్ వరకు బెల్లాన్ని బాగా తురుముకొని కానీ పౌడర్ చేసుకొని కానీ వేసుకోవాలి. షుగర్ పేషెంట్స్ లేదంటే స్వీట్ ఎక్కువ తినని వాళ్ళకైతే ఈ యొక్క మెజర్మెంట్ సరిపోతుంది, హాఫ్ బౌల్ సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం తీపిదనం కావాలి అంటే మరి కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గానే సరిపోతుంది. ఇప్పుడు రెండో స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని జీడిపప్పును మాత్రమే వేయించుకుంటున్నాను. దీంట్లో మీరు ఇంకా బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు. ఒక జీడిపప్పు అయితే బాగుంటుంది. ఇప్పుడు బెల్లము రాగుల దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసుకొని కలుపుకోండి, మంచి సువాసన వస్తుంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్రై అయినటువంటి జీడిపప్పు నెయ్యిని కూడా వేసేసుకుంటే మనకి రాగులతోటి బెల్లం పరిమాణం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న తర్వాత మీరే అంటారు వావ్ సూపర్ అని చెప్పి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకింతే మనకి రాగులతోటి బెల్లం పరిమాణం రెడీ అయిపోతుంది. బౌల్స్లో వేసి సర్వ్ చేసుకుంటే హాట్గా తినేసేయచ్చు. చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీ తోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్టె పొంగల్ తయారది చూద్దాం. దీంట్లో ఇప్పుడు కావలసినంత ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు ఒకసారి వేసేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న పెనాన్ని ఒకటి పెట్టేసుకొని దాంట్లో కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని కొంచెం అడ్డంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసేసుకోండి. ఇవి కాస్త చిటపటమంటూ ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం తురుమును వేసుకోండి. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొంచెం కరివేపాకు, నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడుకుతున్నటువంటి కట్టె పొంగల్ దాంట్లో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత మరొక అర నిమిషం పాటు కలిపేసుకున్నాము అని అంటే మనకి రాగులతోటి కట్టె పొంగల్ కూడా రెడీ అయిపోతుంది. మార్నింగ్ తప్పకుండా ఒక బౌల్ తిన్నారు అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. స్పైసీనెస్ మాత్రం పిల్లలు తింటారా లేదా అనేది చూసుకోండి. దీంట్లో 1 స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దింపబోయే ముందు మిరియాల పొడిని వేసేసుకొని మొత్తం కలిపేసుకొని దింపుకొని బౌల్స్లో సర్వ్ చేసుకుంటే 2 రకాల హెల్తీ వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి. తప్పకుండా తయారు చేసి మీరు కూడా తిని ఎంతో ఆరోగ్యంగా ఉండండి. మరి తప్పకుండా మీకు ఈ 2 రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. Thank you for watching.